సీఎం రేవంత్ పైన రాజ్ గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకోవాలని హితవు పలికారు రాజ్ గోపాల్. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు రాజ్ గోపాల్ రెడ్డి. కాళేశ్వరం అవినీతి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని, సోషల్ మీడియా విషయంలో ఓడ దాటేదాకా వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా నీ వ్యవహారం ఉంది రేవంత్ అని చెప్పి రాజ్ గోపాల్ రెడ్డి ఒక రకంగా చురకలంటించారు. నాకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ అప్పుడే ఇచ్చేవారు. సో రాజ్ గోపాల్ రెడ్డి కేసీఆర్ని పొగిడినట్టుగా కనిపించింది ఇక్కడ. సో నిజంగా నాకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ అప్పుడే ఇచ్చేవారు, కానీ ఏఐసిసి హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు అని చెప్పి రాజ్ గోపాల్ రెడ్డి అంటున్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉంది. సో అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా వరుసగా రేవంత్ రెడ్డికి ఉక్కిరి విక్కిరి చేస్తున్నారు రాజ్ గోపాల్ రెడ్డి. ఒక రకంగా ఊపిరి సలపడం లేదు. రేవంత్ రెడ్డికి అంత కంటిన్యూస్గా ప్రతిపక్షాలైనా కౌంటర్ ఇస్తున్నా లేదో కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి వరుసగా రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.